బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెజ్ మంచూరియా మరియు ఎగ్ మంచూరియా రెండు చేసుకుందామండి. నేను ఈ బాల్స్ తయారు చేసుకోవడానికి క్యాప్సికమ్ హాఫ్, క్యారెట్, బీట్రూట్, మైదా, సాల్ట్ ఇవే తీసుకున్నానండి. ఇంకేమీ యూస్ చేయలేదు. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను. డీప్ ఫ్రై లైట్గా, అంత డీప్ ఫ్రై చేసుకోకుండా లైట్గా చేశాను. చూడండి మెత్తగా ఉన్నాయి. పిల్లలకి హెల్తీగా కూడా ఉంటాయండి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం. ఫస్ట్ వెజ్ మంచూరియా చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, గార్లిక్, ఆనియన్ ఇవి తీసుకుందాం. ఫస్ట్ గార్లిక్ ఆయిల్ హీట్ ఎక్కిందండి. గార్లిక్ వేసేసుకుందాం. క్యాప్సికమ్, ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలండి. వేసుకొని వేగనిద్దాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం సోయా సాస్ వేసుకుందాం అండి. సోయా సాస్ కలర్ కోసమేనండి, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కార్న్ఫ్లవర్ ఉంది కదండి, ఇది వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. ఇది గడ్డగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి థిక్నెస్ కోసం అండి. ఇది బాగా గట్టిగా అవ్వకుండా వెనిగర్ వేసుకుందాం. కొంచెం ఒక్క స్పూను కొంచెం వెనిగర్ వేసేసుకొని, కొంచెం టమాటో సాస్ అండి, అన్నీ కలుపుకొని వేసుకోవాలి. చక్కగా ఇలా గ్రేవీ లాగా వస్తుంది. మనకి బాగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం వేసుకుందాం. మనం లైట్గా వేసుకోవాలి. అంటే మనం ముందే క్యాప్సికమ్ తీసుకున్నాం కదా, అందుకని. ఇప్పుడు మనం తయారు చేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం అండి. ఇది చక్కగా గ్రేవీ లాగా అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుని బాల్స్ వేసుకుందాం. బాల్స్ అన్నీ వేసేసుకున్నాం అండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 1 minute వేగుతుంది. అయిపోయిందండి. ఎంతో జ్యూసీగా ఉన్న క్యారెట్, బీట్రూట్ మంచూరియా రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం అండి. ఇది రెడీ చేసేసుకున్నాం కదా. గార్లిక్, క్యాప్సికమ్, ఆనియన్ 3 కలిపి వేపేసుకున్నానండి. ఇదిగోండి, ఎగ్ బీట్ చేసుకున్నాను. 3 eggs తీసుకున్నాను. కొంచెం సాల్ట్ తీసుకున్నాను. ఇది వేసేసుకొని ఇవి పెద్ద పీసులుగా కాకుండా చిన్న పీసులుగా సెటప్ చూసుకోవాలండి. కాకుండా మనం చిన్నగా, అంటే మనకి కాస్తంత గ్రేవీగా అలా ఉండేలా తీసుకుంటే మంచూరియాకి బాగుంటుంది. కదండి, ఇలా మనం ఈ తయారు చేసుకున్న మంచూరియా ఉంది కదా, వెజ్ మంచూరియా, ఇది దీంట్లో వేసేసుకున్నాం. వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. కొంచెం వేగనిద్దాం. ఇందులో ఎమ్మీగా ఉంటుందండి, సూపర్గా. దగ్గరగా నిద్దాం. ఇది మనకి ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. సూపర్గా టేస్టీగా ఉంది. టేస్టీగా ఎమ్మీగా ఉండే ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇదేమో వెజ్ మంచూరియా. సూపర్గా కుదిరిందండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.